హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ ఇన్స్టాల్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. మనకి టైం లేనప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు, ఎలాంటి బ్రేక్ఫాస్ట్కి ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి పప్పులు నానబెట్టకుండా, పిండి అనేది ఎలాంటి పప్పులు అనేది అవసరం లేకుండా చాలా సింపుల్గా అప్పటికప్పుడు దోశలను వేసి బ్రేక్ఫాస్ట్గా తినేయచ్చు. చాలా మెత్తగా, చాలా క్రిస్పీగా, చాలా బాగుంటాయి. సో ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసేద్దాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1/2 కప్ వరకు జొన్నపిండిని తీసుకుంటున్నాను. 1/2 కప్ రాగి పిండిని, 1/2 కప్ వరకు సజ్జ పిండిని తీసుకోవాలి. దీంట్లో మనకి దోశలు అనేది విరిగిపోకుండా రావడానికి 1 కప్ గోధుమ పిండిని తీసుకోండి. 1 కప్ గోధుమ పిండికి నేనైతే సుమారుగా 3/4 కప్ వరకు పెరుగుని తీసుకుంటున్నాను. మీకు పెరుగు అనేది క్వాంటిటీ ఎక్కువ కావాలంటే 1 కప్ తీసుకోవచ్చు. దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోండి. పెరుగు అనేది అవైలబుల్లో లేకపోతే వాటర్ అనేది యాడ్ చేసి మీరు కలుపుకోవచ్చు. నేను కొన్ని వాటర్, కొన్ని పెరుగుని కూడా యాడ్ చేసి కలుపుకుంటున్నానండి. పెరుగు అనేది లేకపోతే సపరేట్గా వాటర్తో కూడా కలుపుకొని తీసుకోవచ్చు. పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకోండి. ఇలా కొంచెం టైట్గా ఉంటే కొంచెం వాటర్ని యాడ్ చేసి మనం దోశ కంటెస్ట్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. పిండి మనం రెగ్యులర్గా దోశ పిండిని ఎలా కలుపుకుంటామో సో ఈ పిండిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసి తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా ఇలా ప్రిపేర్ చేశాక పిండి అనేది పర్ఫెక్ట్ దోశ క్వాంటిటీ వచ్చేసింది వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇలా కలుపుకొని తీసుకోండి. ఇలా కలుపుకొని తీసుకున్నాక మనం ఇలాంటి రెసిపీని తీసుకున్నట్లయితే అన్ని పిండిలను కలిపి మనకి హెల్త్కి చాలా మంచిదండి. దీనికి మూత పెట్టి పక్కన పెట్టేసుకొని దీనికోసం ఒక చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే 5-6 పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. అల్లం పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఎలాంటి పచ్చడి అయినా ప్రిపేర్ చేయొచ్చు. దీంట్లో అల్లం ముక్కల్ని కొన్ని యాడ్ చేసుకొని కొంచెం బెల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం జీలకర్రని యాడ్ చేసి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. వీడియో స్కిప్ అయింది. రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న పచ్చడిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని పోపుని యాడ్ చేసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు తీసుకొని ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి అనేది దీంట్లోకి యాడ్ చేసుకొని దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి పచ్చడిని. సో దీంట్లో పచ్చి వాసన పోయి పచ్చడి క్వాంటిటీ బాగుండాలండి. ఈ అల్లం పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఏ టిఫిన్లోనే సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో ఇలా ఈ క్వాంటిటీ వచ్చేంత వరకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం కలిపి తీసుకున్న పిండి అనేది 10 మినిట్స్ నానబెట్టడం వలన పర్ఫెక్ట్ క్వాంటిటీ వచ్చేస్తుందండి. సో ఒక దోశ ప్యాన్ తీసుకొని దీని మీద కొంచెం వాటర్ అనేది ఇలా చల్లి దోశల్ని వేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో ఇలా దోశల్ని యాడ్ చేసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుందండి. సో సేమ్ ప్రాసెస్లో నెక్స్ట్ దోశని కూడా వేసుకుందాము. సో ఇలా యాడ్ చేసేసుకొని మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని దీన్ని రిటర్న్ టర్న్ చేసుకోండి. ఇటు అటు కాల్చి తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు పిండి దోశలు కదా. ఇటు అటు కాల్చి తీసుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ అవుట్ చేసుకొని మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసుకొని తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న అల్లం చట్నీ లేదా మీ దగ్గర ఎలాంటి పచ్చడి అవైలబుల్లో ఉన్న పుట్నాల పచ్చడి అయినా సరే, పల్లె పచ్చడి అయినా, కొబ్బరి పచ్చడి అయినా, టమాటో పచ్చడి అయినా ఎలాంటి పచ్చడి అయినా సరే సర్వ్ చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి. సో ఎంతో రుచికరమైన పిండి రుబ్బే పని లేకుండా, ఎలాంటి పప్పు లేకుండా ఇన్స్టాల్ రెసిపీని చూసేసాం కదా. సో ఈ రెసిపీని మీరు చూసి డెఫినెట్గా ట్రై చేస్తే ఒకసారి కంప్లీట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.